హైదరాబాద్ సన్ సిటీ గౌతమ్ మోడల్ స్కూల్ ఆవరణలో తెలంగాణ డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నిర్వహించిన సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. నేటి ఆధునిక కాలంలో సాంకేతికత ఎంతగా పెరుగుతుందో అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా విస్తరిస్తున్నాయని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సూచించింది. ఈ కార్యక్రమంలో సైబర్ నిపుణులు మాధవరెడ్డి సమాజంలో జరుగుతున్న పలు రకాల సైబర్ మోసాలు, వాటి నుంచి రక్షణ పొందే మార్గాల గురించి సుదీర్ఘంగా వివరించారు. If you are doing video calls with unknown, there will be a huge problem tomorrow for you. Play in the playground rather than online. If you do play on online, 100% your life going to be miserable after some time. ముంబై పోలీసులము లేకపోతే సిబిఐ ఐడి మర్డర్ చేసిన పోలీసు వాళ్ళు ఇంటికి చెప్పిరారు. ఆ సిస్టమ్ ప్రకారం 41A ప్రకారం నోటీస్ ఇచ్చి తర్వాత అరెస్ట్ చేస్తారు, అంతేగాని ఆన్లైన్లో చేయరు. చాలా మంది ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళ జీవితకాలం సంపాదన అంతా పోగొట్టుకుంటున్నారు డిజిటల్ అరెస్ట్ అని. మీ పేరు మీద కొరియర్ పోయింది తైవాన్కు, లేకపోతే మీ పేరు మీద 4-5 సిమ్ములు ఉన్నాయి, మేము పోలీసు వాళ్ళం మాట్లాడుతున్నాము, నోవేర్ కండిషన్కి తీసుకెళ్ళి ఇంకా తర్వాత మీరు బయటికి రాలేరు. అప్పుడు ఓన్లీ ఉండే ఆప్షన్ ఏంటంటే వాళ్ళు చెప్పినట్లు చేయాలా. ఎంతవరకు అంటే చాలామంది అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రుల బంగారు ఉడక ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. ఆన్లైన్ గేమ్స్ వరకు వచ్చేళ్ళకి, ఆన్లైన్ బెట్టింగ్ వరకు వచ్చేళ్ళకి, మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి ఆన్లైన్ బెట్టింగ్ వరకు నాకు తెలిసినంత వరకు ఆడినవాడు ఎవడు గెలవలేదు. అట్లనే కేవైసీ ఏదో లింక్ పంపించి నో యువర్ కస్టమర్ కేవైసీ చేయండి అనుకోండి, దయచేసి చేయకండి. యూ నీడ్ టు విజిట్ బ్యాంక్, లేకపోతే లోకల్ ఇన్సూరెన్స్ కంపెనీ, లేకపోతే లోకల్ టెలికాం కంపెనీ. ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే వాళ్ళ చేతిలోకి పోయి వాళ్ళు చెప్పినట్లు చేసినారో దే విల్ సీ ఎండ్. మీ ఇంట్లో చర్చించండి, మీరే చర్చించండి, ఇట్లా జరుగుతున్నాయి, మా స్కూల్లో వచ్చి ఈరోజు సైబర్ నేరాల గురించి మాట్లాడినారు, నిజంగానే జరుగుతున్నాయా అని మీ తల్లిదండ్రులతో చర్చించండి. తల్లిదండ్రులకు తెలియకోకుంటే వాళ్ళతో మాట్లాడండి. నిషేధిత వస్తువులతో కూడిన పార్సిల్ను మీ పేరు మీద పట్టుకున్నామని బెదిరిస్తూ వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో అధికారులమని చెప్పి ఆన్లైన్ ద్వారా భయపెట్టి డబ్బులు వసూలు చేసే మోసాల గురించి తెలియజేసిన ఆయన, మొబైల్ లేదా సోషల్ మీడియాలో వచ్చే గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయడం వల్ల వ్యక్తిగత సమాచారం ఎలా చోరీకి గురవుతుందో వివరించారు. బ్యాంక్ అధికారులమని చెప్పి ఎవరైనా ఫోన్ చేస్తే రహస్య పిన్ నెంబర్లు లేదా ఓటీపీ వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దన్న ఆయన, సోషల్ మీడియాలో ఫోన్ నంబర్లు, అడ్రస్ లేదా ప్రైవేట్ ఫోటోలను బహిర్గతం చేయవద్దన్నారు సైబర్ వారియర్ మాధవరెడ్డి. విద్యార్థులు చదువుతో పాటు డిజిటల్ భద్రతపై కూడా అవగాహన కలిగి ఉండాలని, తాము తెలుసుకున్న విషయాలను తల్లిదండ్రులకు, స్నేహితులకు వివరించి వారిని కూడా చైతన్యపరచాలని సదస్సులో పాల్గొన్న డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులు అన్నారు. సైబర్ మోసాలపై విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.